అందరికీ వందనాలు. యేసుతో నడవండి ఉదయకాలమే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని రాయబడి ఉంది. అంటే మరి మత్తయి సువార్తలో మరి దేవుడు కొండ మీద ప్రసంగంలో శిష్యులకు స్వయంగా బోధించారు. ఇవి ప్రభు మాటలు. ఈ ప్రభువు స్వయంగా బోధించిన మాటలు కాబట్టి మనం పాటించడానికి బద్ధులమై ఉన్నాము. హృదయం ఎవరిదైతే శుద్ధిగా ఉంటారో వారు ధన్యులని, వారు దేవుణ్ణి చూచెదరని ప్రభు చెప్పడం జరిగింది. మరి కొంతమంది మరి దేవుడుంటే కనపడాలి కదా! దేవుడు లేడు అని మరి అన్నాం అన్న విధంగా ఆలోచిస్తారు. కానీ మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఎవరైతే హృదయం శుద్ధిగా ఉంటుందో వారు ధన్యులంట. మరి వారు మాత్రమే ప్రభువుని చూస్తారని రాయబడి ఉంది. మరి మన హృదయం శుద్ధిగా లేనిది ప్రభు కనిపించరు. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే ప్రభు కనిపిస్తారు. మరి హనోకును మనం చూసుకున్నట్లే బైబిల్ గ్రంథంలో హనోకు దేవునితో నడిచెను. దేవునితో నడవడమే కాదు మరి జీవముతోనే ప్రాణము ఉండగానే మరి కొనిపోబడెను. అంటే మరి దేవుడితో నడుస్తూ ప్రభు యొక్క స్వభావాన్ని ధరించుకుంటూ హృదయం అనేది శుద్ధిగా ఉన్నప్పుడు మరి హనోకును దేవుడు మరి కొనిపోబడడం అనేది జరిగింది. అంటే ప్రభుని చూసారు హనోకు. అలాగే మరి దేవుని చూడాలంటే మనము మరి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. ఆయన స్వరము కూడా మనం వినాలంటే హృదయం శుద్ధితో ఉండడం ధన్యులని చెప్పబడి ఉంది. మరి కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ధన్యులు ఎవరు ధన్యులంటే మరి ధన్యత గురించి చెప్పబడి ఉంది. మరి ఇది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ కూడా ధన్యుడు అని రాయబడింది. మరి ఎందుకు ధన్యుడు? ఈ కీర్తన చదివినప్పుడు ఇక్కడ హృదయ శుద్ధి అనేది మనకి అర్థమవుతుంది. మరి దుష్ట ఆలోచనలు లేకుండా బ్రతకడం అనేది మరి దుష్టుల ఆలోచన ప్రకారం మనము ఆలోచించకుండా ఉండడం అనేది పాపుల మార్గంలో నిలవక అంటే పాపులు ఏ విధంగా అయితే పాప మార్గంలో ఉంటారో వాళ్ళ మార్గంలో మనం నిలవకుండా అపహాసకులంటే మరి ఇతరుల యొక్క లోపాలను, ఇతరుల యొక్క శరీర ఆకృతులను మరి అంతేకాదు ఇతరుల యొక్క దీనస్థితిని అపహసిస్తా ఉంటారు. ఇలాంటి అపహాసకులు ఎక్కడుంటాడో మనం కూర్చోకూడదు. అంటే ముఖ్యంగా ఈ లోక పాప మాలిన్యం అంటకుంటా మనము మరి ఆ దుష్టుల్లాగా ఆలోచించకుండా పాపములో మార్గంలో నిలవకుండా మరి ఇతరులతో మరి ఈ లోకపరమైన కాలక్షేపాలు చేయకుండా దేవుని యందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించుతూ ఉన్నప్పుడు అది మనం ధన్యులమవుతాము. మరి ఈ వాక్యాలు అనేవి మరి మానవుని యొక్క హృదయం యొక్క శుద్ధి గురించి మరి మనం ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి యొక్క హృదయము మరి శుద్ధిగా ఉంటుంది. హృదయం అనేది శుద్ధితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. కాబట్టి మరి మొదటి కీర్తనలో చాలా విలువైన మాటలు ప్రభు రాయించారు. కాబట్టి హృదయ శుద్ధి ఎంతో ముఖ్యమని మరి వారు మాత్రమే దేవుని చూస్తారని రాయబడింది. మనం ఈ లోకంలో ఉండగానే దేవుని చూడడం కాదు కానీ మరి మన శరీరము మరి నుంచి మన దేహము వేరే మరి మరణం పొందిన తర్వాత కూడా మనము ప్రభుని చూడాలంటే హృదయ శుద్ధి ఎంతో అవసరం. మరి మరణించిన తర్వాతకి మరి మన ఆత్మ పరలోకం పోవాలన్నా ప్రభుని చూడాలన్నా హృదయ శుద్ధి ఎంతో అవసరము. మరి హృదయ శుద్ధి లేకుండా దేవునికి ఇష్టడ అయ్యుట అసాధ్యము. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్నప్పుడే కాదు మరి మన ఈ జీవనయానము ముగించిన తర్వాత కూడా హృదయ శుద్ధి అనేది అవసరము. కాబట్టి హృదయ శుద్ధిని సాధన చేస్తూ మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గంలో నిలవకుండా మరి అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా మరి దీవరాత్రులు దేవుని వాక్యం ధ్యానిస్తూ మరి మనం ధన్యులమంట. ప్రభు వాక్యం ధ్యానిస్తూ ప్రభుని అనుసరిస్తే ధన్యులమంట. హృదయ శుద్ధితో నింపబడి ప్రభుని చూస్తాము. ఇలా చేసినప్పుడు మరి ఆకు వాడక కుంట తన కాలమందు ఫలమిస్తే చెట్టు వలె ఉంటుందో మనము కూడా అలాగే మనం ఏది చేసినా సఫలమవుతూ ముందుకు వెళ్తాము. కాబట్టి మనము హృదయ శుద్ధితో నింపబడుతూ ప్రభు యొక్క కొండ మీద ప్రసంగాన్ని జీవితకాలం అంతా మనం పాటిస్తూ అనుసరిస్తూ సాధన చేస్తూ ముందుకు వెళ్ళడం ఎంతో ముఖ్యము. ఈ వాక్యం మీ వెనికిలో దీవించబడును గాక. ఆమేన్.